పర్యావరణంతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని, పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని భూపాలపల్లి సింగరేణి ఏరియా ఇన్ఛార్జ్ జీఎం కవీంద్ర అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి ఎన్విరాల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏరియాలోని జీఎం కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ ఏరియా జీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడాలంటూ ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు. అలాగే సింగరేణి సీఎండీ ఆదేశానుసారం పర్యావరణానికి సంబంధించిన కరపత్రాన్ని చదివి వినిపించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటారు. నాటిన మొక్కలను సంరక్షించాలని ఉద్దేశంతో వాటికి పేర్లు పెట్టారు. అలాగే కార్యాలయ సిబ్బందికి జూట్ బ్యాగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి జీఎం మాట్లాడారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అందులో భాగంగా నేటి నుంచి జీఎం ఆఫీస్ ఆవరణలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు సంబంధించిన వస్తువులను నిషేధించడం జరుగుతుందని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి మారుతి, డీజీఎం సివిల్ రవికుమార్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రేమికులందరికీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జరుపుకుంటున్నాయి. ఆ సందర్భంలో జిఎంఆర్స్ ప్రాంగణంలో కూడా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ డే జరుపుకోవడం జరుగుతుంది. దానిలో ఈ సంవత్సరం ఇచ్చినటువంటి థీమ్ ప్రకారం ప్లాస్టిక్ వ్యర్థాలని, ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారిద్దాం, వాటిని మనం వాడకుండా పోరాడదాం అనే థీమ్ని ముందు తీసుకొని వెళ్ళాలని అందరినీ కోరుతున్నాను. దానిలోని భాగంగానే ఈరోజు అందరితో ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. ఏంటంటే జిఎం ఆఫీస్ గేట్ లోపలికి ఎటువంటి సింగిల్ యూజ్ కవర్స్, బాటిల్స్, తర్వాత నెక్స్ట్ ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ గ్లాసులు కానీ తీసుకురావద్దని అందరికీ చెప్పడం జరిగింది. వారు దానికి తదనుగుణంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. సో ఇక నుండి ఈ రోజు నుండి ఎటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్ వాడరు. దానికి ప్రత్యేకంగా ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అయినటువంటి పోషమల్ గారు స్టీల్ గ్లాసులు, క్లాత్ బ్యాగ్స్ని సప్లై చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. వారు త్వరలోనే వాటిని అన్ని డిపార్ట్మెంట్లకి సప్లై చేస్తారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా మనమైతే ఏదైతే ఈ యొక్క మోదీ గారు ఇచ్చినటువంటి ఏక్ పేడ్ మాకే నామ్ పర్ అనేటువంటి దాన్ని కూడా ఇప్పుడు అదేవిధంగా మొక్కలు పెట్టడం జరిగింది. అందరూ వారి యొక్క మా తల్లి యొక్క పేరు మీద మొక్కలు నాటినరు. ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరూ నాటుతూ పోతే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత మన కాలుష్యాన్ని నిరోధించగలుగుతాము. తర్వాత మనం ఏదైతే పెడుతున్నామనేటువంటి ఒక మొక్కలు మొత్తము ఇవన్నీ కూడా భావితరాల భవిష్యత్తుకు ఇవి మెట్లు. సో ప్రతి ఒక్కరిని మొక్కలు నాటాలి, భావితరాలకి మంచి భవిష్యత్తుని అందిద్దామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.